అనేది వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. జీవితం ఒక తరం పాటి ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. మార్పుకి సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. ఒకటి చెప్పనా, మంచివారు ఎప్పుడు కూడా మొండిగానే ఉంటారు. ఎందుకంటే వారికి నటించడం తెలీదు. అవునా? 10 వ్యాధులను తెచ్చిపెడితే ఒక్క చిరునవ్వు మాత్రం 1000 వ్యాధులను నయం చేస్తుంది. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే. మనల్ని మనమే అద్దంలో చూసుకుంటాము. మీ జీవితం పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక మాత్రమే ఒకటి, చెవులు మాత్రమే 2. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలా మంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం ఇవి కూడా బావిలో నీళ్లు లాంటివి. తరగని నిధులు వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. కాదంటారా చెప్పండి? ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తనకంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం ఎప్పుడు ఉత్తమ గురువు కాలేదు. నువ్వే ఏమిటో నీకు ఎవరేమిటో ఓటమి తెలుపుతుంది. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురుని ప్రసరింపచేస్తుంది. అంతేకాక మనసుని నిరంతరం